ओम नरिवंबराध्याय प्रहस्यसाहिने नमो सोमाधराज भैराय वैश्रवणाय महाराजाय नमः। ओम स्वस्ति साम्राज्यं भोज्यं स्वराज्यं वैराज्यं पारमेष्टं राज्यं महाराज्यमाधिपत्यमे समन्तपर्ययेष्य सार्वभौम सर्वायुषां दाधातु बुद्ध्ये समुद्रपर्यन्ता एकरालविदश्लेक श्लोकोद्भूतामर्थः। नमो गुरुदेवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। हरिः ओम्। सर्वत्यर्देवं गुणविशेषेण विशिष्टायमस्माकं सुविधौ अस्य गोत्रोद्भवस्य शिवगोत्रोद्भवस्य मृगं नाम देशस्य श्वेतानाम्नि हेमन्तनाम देशस्य तेजस्वीनाम्नि अस्माकं सह गुरुब्रह्मणां क्षेमस्थैर्यधैर्य विजय अभयायु आरोग्यादि ऐश्वर्याभिवृद्ध्यर्थं सिद्ध्यर्थं धर्मार्थकाममोक्ष ओम नमो अस्तुभ्यं महादेवाय श्रीरामकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय श्रीमन्महादेवाय नमः। कस्तमो अतवं रामस्वरा घोरघोरतमोचरचरपटकुशरा कह कह वम भम घातगाता आक्षोभ्याय नमः। सर्वोपहारास्ते इति जन्मीरबलिन्दधामे ओम सर्वापचारार्थे श्रीमन्महादेव्यै नमः। धन्यवादं सदावरोहं जयाते मधुभ्यो सानीते एकराम रिवर्स एकराम ब्राह्मणोपहरति एकथैव यजमानाय सेवदाति अरेका हां ए నువ్వు నాన్నల్లా టాటా బాయ్ చెప్తాను ఎవరు ఇప్పుడు నువ్వు రాలేదు కదా పక్క సీట్లో కూర్చుంటే ముగ్గురు సరిపోయింది. విన్నపము ఎవరైతే ప్రయాణం చేస్తున్నారో భక్తాదులందరూ క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలని ఆ మల్లికార్జున స్వామిని కోరుకుంటూ మన యాత్రను ప్రారంభిస్తున్నాము. అలానే యాత్రలో ఎటువంటి గొడవలు చేసుకోకుండా ఒక అక్క చెల్లి మాదిరి ఒక అమ్మ ఒక అక్క తమ్ముడు మాదిరి అందరూ యాత్రలో క్షేమంగా వెళ్ళి లాభంగా రావాల్సిందిగా ఇంకొకసారి అందరినీ భక్తాదులందరినీ కోరుకుంటున్నాము. వెళ్ళండి, మాకు సీట్లు లేదు అది లేదన్నసి అదంతా చేయండి. మీ ఇంటికాడ ఏమైనా పాత పగలు ఉంటే ఈడ వదిలేయండి. చెప్పండి పెడతారు సరేనా, అర్చుకోవద్దండి. మీరు చాభంగా వెళ్ళి లాభంగా వస్తే మాకు అదే సంతోషం సరేనా. అన్న పేరు నిలబెడతామమ్మా. శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానం నుంచి సేవా అవార్డు డాక్టర్ ఎం మురుగన్ గారి నుంచి గంగమ్మ భక్తురాలు 50 మందికి బస్సు పంపడం జరిగింది. అందరూ చాభంగా వెళ్ళి లాభంగా రావాలనేసి వీడికి వచ్చే అక్కలకి చెల్లెలకి అమ్మలకి చాభంగా వెళ్ళి లాభంగా రావాలని కోరుకుంటున్నాం. శ్రీమాత్రే నమః. మన గంటావూరు బీసీ కాలనీలో వెలిసినటువంటి శ్రీ 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 తిరుపతి గంగమ్మ దేవస్థానంకు సంబంధించినటువంటి భక్తాదులను మనం ఈరోజు శ్రీశైలం యాత్రగాను మన గుడి తరపున బస్సు బయలుదేరడం జరుగుతూ ఉంది. భక్తాదులందరూ ఆ శివుని యొక్క ఆశీర్వాదం తీసుకొని మన గంటావూరు తిరుపతి గంగమ్మ యొక్క ఆశీర్వాదము వాళ్ళకి ఎల్లవేళలా ఉండాలని, అలానే మన శ్రీశైల మల్లికార్జున స్వామిని
దర్శించుకొని వారి యొక్క కృపా కటాక్షాలు పొంది రావాలని, అందరూ క్షేమంగా వెళ్ళి లాభంగా మన యథాస్థానం గంటావూరికి చేరాలని ఆ శివుణ్ణి కోరుకుంటూ శ్రీమాతే. అందరికీ నమస్కారం. శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానం బీసీ కాలనీ గంటావూరులో మా గంగమ్మ గుడి భక్తులు కొంతమంది మా దగ్గర వచ్చి, స్వామి మేము శ్రీశైలం పోవాలనుకుంటున్నాం స్వామి, ఏమో మీ వల్ల అయిన స్వామి మీరు ఏమైనా చేయగలుగుతారా అన్నాము. మనకి గంగమ్మ గుడి ఆశీర్వాదం ఉన్నాయి కాబట్టి మేము పంపిస్తాం తల్లి మీరు రండి అని చెప్పినాము. దాదాపు 50 మంది వచ్చినారు. ఆ 50 మందిని ఈరోజు సోమవారం ఈరోజు వాళ్ళని శ్రీశైలము మేము తెల్లారితో 11 గంటలకు 50 మందిని పంపించడం జరిగింది. ఈ శ్రీశైలం 3 రోజుల వరకు వాళ్ళకి టూర్ ఉంటుందన్నమాట. ఈ 3 రోజులు ఏహండి, బ్రహ్మంగారి మండపం, మహానంది, శ్రీశైలం జ్యోతిర్లింగం. ఆ జ్యోతిర్లింగం దర్శనానికి పోయిన భక్తులు అందరూ వాళ్ళు భద్రంగా పోయేసి భద్రంగా రావాలనేసి మా గంగమ్మ ఆశీర్వాదాలతో, మా గంగమ్మ తల్లి వాళ్ళతో భద్రంగా పిలుచుకొని రావాలనేసి ఆ గంగమ్మ ఆశీర్వాదం వాళ్ళకి ఉండాలని, ఆ పరమేశ్వరుడు శివుడు జ్యోతిర్లింగం ఆశీర్వాదము వాళ్ళకి ఉండాలనేసి మా గంగమ్మ తరపున మేము కోరుకుంటున్నాము. వాళ్ళు ఈ యాత్ర భద్రంగా పోయి భద్రంగా వచ్చి చేరాలనేసి ఆ పరమేశ్వరుని, ఆ గంగమ్మ తల్లిని మేము మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము.